భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక మిర్యాడ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో 8,155 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు, పెద్ద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నట్టు పరిస్థితి ఉన్నది. ఇవాళ పై చదువులో పోవాలని చెప్పేసి అంటే విద్యార్థులకు టీసీ మెంబర్లు ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు ఆ స్కాలర్షిప్ రాలేదు, స్కాలర్షిప్ సంబంధించిన డబ్బులు కడితేనే మేము మెమోలు ఇస్తామని చెప్పేసి యజమానులు విద్యార్థులు అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి స్కాలర్షిప్లతో ముడిపడి లేకుండా విద్యార్థుల సర్టిఫికేట్లు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తక్షణమే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే జీతంగా కనీసం ఒక నెల బకాయి లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థుల స్కాలర్షిప్ ఎందుకు బకాయి ఉంటుందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, తెలంగాణలో తిరగనివ్వమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని ఊహించిన విద్యార్థి లోకానికి ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉన్నది. విద్యాశాఖలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టి పట్టినట్టు వివరిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలుకు బకాయిలో ఉన్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా విద్యను దూరం చేస్తూ ఉంది. తద్వారా స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య విద్యార్థులకు సర్టిఫికేట్ ఇచ్చే దగ్గర అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఉమ్మడి జిల్లాలలో 2 మంత్రులున్నా కూడా విద్యారంగానికి ముందు చూపు చూడడంలో, ఈ విద్యారంగానికి ముందుకు తీసుకుపోవడంలో మంత్రులు విఫలమవుతా ఉన్నారు. ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గాలలో విద్యారంగ సమస్యల మీద దృష్టి సారించడంలో లోపం జరుగుతోంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి యజమానంతో చర్యలు జరపాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన విద్యార్థి లోకంతో ఇల్లులు ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.